ఈ ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరం ఉదయిస్తుండగా కొత్త కళలు రూపుదిద్దుకుంటున్న ఈ శుభవేళలో మీ కొత్త ఆరంభాలను బంగారం బహుమతిగా అందిస్తూ మరింత ప్రత్యేకంగా జరుపుకోండి. అద్భుతమైన పండుగ కలెక్షన్లు, ఎప్పుడూ లేని ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమే. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలకు తెలియాలని ఇదే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బడ్జెట్ రీచ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఒంగోలులోని జీజీహెచ్ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి అన్నారు. మంత్రి ఆనం మాట్లాడుతూ గత 5 ఏళ్ల దుష్ట పాలనలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని మండిపడ్డారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి లోకేష్ లు అంకిత భావంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. బడ్జెట్ అంటే కేవలం అసెంబ్లీ హాలుకో మంత్రులకో పరిమితం కాకుండా గ్రామీణ స్థాయి వరకు సామాన్య పౌరుడికి కూడా అర్థం కావాలన్నదే ఈ బడ్జెట్ రీచ్ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. మంత్రి స్వామి మాట్లాడుతూ ఈ ఏడాది 2026-27 బడ్జెట్ లో ప్రకాశం జిల్లాకు ఏకంగా 4,000 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు. ముఖ్యంగా వెనకబడిన మార్కాపురం ప్రాంతం కేంద్ర రాష్ట్ర నిధులతో హార్టికల్చరల్ హబ్ గా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం, అమరావతి, వెలుగొండ వంటి ప్రాజెక్టులు పనులతో ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్ మరియు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే సూపర్ 6 పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం చూపిస్తున్న చొరవను వివరించారు. 4,200 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించగా మన మార్కాపురం జిల్లాకు సంబంధించి దాదాపుగా 2,721 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఇవ్వడం జరిగింది. మరి ఈ రెండు జిల్లాల సర్వతోముఖ అభివృద్ధికి, ఒక వ్యక్తి జీవితాన్ని లేదా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబ జీవితాన్ని గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోని మార్చగలిగేంత గొప్ప బడ్జెట్ మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక బహుమతిగా ప్రజలందరికీ అందజేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకొని మన ఆర్థిక అభివృద్ధికి దీన్ని తోడ్పాటుగా తీసుకొని మన భవిష్యత్తును మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ బడ్జెట్ అనేది ఎంతో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మరి ఈ సందర్భంగా మనకు ప్రతి జిల్లాకు అవసరమైనటువంటి అన్ని పథకాలకు అవసరమైనటువంటి అన్ని మండలాలకు ఇది మీకు చూస్తే మీకు తెలుస్తుంది. మనకి రెవెన్యూ రిసిప్ట్స్ మీరు చూడండి, ట్యాక్స్తో వచ్చేసివంటి కూడా 2,34,140 కోట్లు. క్యాపిటల్ నుంచి వచ్చేది అంటే మనం ఆల్రెడీ క్యాపిటల్ నుంచి ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసి దాని నుంచి వచ్చే రెవెన్యూ చూస్తే 98,065 కోట్లు. ఇది మనం సుమారు మనకి 239 అండ్ 234 అండ్ ఇది 98 రెండు కలిపితే మనకి ఆల్మోస్ట్ 3.32 వచ్చింది. అయితే మనకి కింద మీరు చూస్తే ఎక్స్పెండిచర్ చూడండి, 2,56,142 కోట్ల ఎక్స్పెండిచరు అండ్ అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 53. సో ఈ రెండు కలిపితే ఆల్మోస్ట్ మనకి 3 లక్షలు అంటే 99%, అంటే 3,32,205 కోట్లలో నీకు 99% ఈ ఎక్స్పెండిచర్కే పోతుంది. సో అయినప్పటికీ కూడా మనం అక్కడ ఎన్టీఆర్ భరోసా 33,000 కోట్లు, దీపం 2,600 కోట్లు, తర్వాత శ్రీశక్తికి 1,420 కోట్లు, తల్లికి వందనం 9,668 కోట్లు, అన్నదాత సుఖీభావకి 6,600 కోట్లు పెడుతున్నాం. ఇదంతా కూడా మనకి అదేవిధంగా ఎనర్జీకి 13,934, అదర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి 13,546, తర్వాత హౌసింగ్కి వచ్చేటప్పటికి 6,357 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్కి 6,105 కోట్లు, తర్వాత అప్గ్రేడేషన్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి 300 కోట్లు, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏపీ వెల్త్ ఫండ్కి 100 కోట్స్. ఇది ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి కన్స్టిట్యూన్సీలో ఉన్నప్పటికీ కూడా ఈ స్కీమ్స్ అన్ని కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి సో ఇది యాక్చువల్గా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనము ఇదంతా కూడా చెప్తున్నాము. సింపుల్ లాజిక్ అంటే దీనికోసం సైన్స్, మ్యాథ్స్ ఏమి రాకెట్ సైన్స్ ఏమి కాదు. మనకు వచ్చే డబ్బులు ఎంత, మనం ఖర్చు పెట్టేది ఎంత, మిగిలిందంత, అయినప్పటికీ కూడా మనం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏ పద్ధతులు అవలంబిస్తున్నామనే దాని మీద ప్రజలందరికీ తెలియని ఉద్దేశంతోనే ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది చేసి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలాగ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాము, దాని తర్వాత ఏ సెక్టార్స్కి మనం ప్రియారిటీ ఇస్తున్నాము,
ఇరిగేషన్ సెక్టార్కి, హౌసింగ్ సెక్టార్కి, ఏ సెక్టార్స్కి మనం ప్రియారిటీ ఇస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన స్టేట్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్ట పరిస్థితుల్లో ఇంత బ్యాలెన్స్ చేసుకుంటా ఇన్ని సూపర్ 6 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలాగ పోలవరము, అమరావతి, వెలుగొండ ఇలాంటివన్నీ ఎలా చేస్తున్నారు ప్రతి ఒక్క మామూలు మనిషి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశం ఇది. ఎందుకంటే అందరూ అడుగుతూ ఉంటారు, మాకు ఇది రాలేదు, అది రాలేదు, ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు కూడా కొద్దిగా తెలవడానికి ఈ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అనే సందర్భంగా తెలియజేస్తూ, మన జిల్లాకు వస్తే అంటే దీంట్లో సారాంశం ఏంటిదంటే మన వెల్ఫేర్ని బ్యాలెన్స్ చేయాలా, చాలా ఎక్స్పెండిచర్ ఉంది. అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ పెంచుకోవాలా. 2047లో మన విజన్లో ఏమేమి మన గోల్స్ అన్ని రీచ్ కావాలి. ఇవన్నీ రీచ్ కావాలంటే ముఖ్య అంశం ఏంటిదంటే మన రెవెన్యూ డెవలప్ చేసుకోవాలంటే బీబీసీఎల్, దాని తర్వాత అగ్రికల్చర్ మీద మనము ప్రాఫిటబుల్ క్రాప్స్ వేయటము, దాని తర్వాత కొత్త క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటము, రామాయణం పోర్టు అలాంటి. ఎందుకంటే అలాంటి పెద్ద పెద్దవి వచ్చినప్పుడు మనకు ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ట్యాక్స్ రెవెన్యూ పెరిగిన వెంటనే మనకు కూడా వెల్ఫేర్ యాక్టివిటీస్, ఏంటిది పెన్షన్లు కానీ ఇలాంటివన్నీ మనం చేయొచ్చు అనే ఉద్దేశము. సో మనం ఏంటిదంటే ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఒక విజన్తో ముందుకెళ్తా ఉన్నారు. ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా ఇలాంటి సూపర్ 6 అంటే పెన్షన్స్, ఫ్రీ బస్ ఫర్ లేడీస్, దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్స్, అన్నదాత సుఖీభవ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారంటే మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత కష్టంగా ఉంది. రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ఒక నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ కావాలంటే మన విజన్ ఏంటిది, వాట్ ఈస్ ద ప్లాన్ అనే ఉద్దేశంతో మీకు మాకు అందరికీ తెలిసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, ఆయన విజన్ ఏంటిది, ఆ విజన్తో మనము అధికారులు, ప్రజలు అందరూ రాజధానిని మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినందుకు మీరందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి జై అమరావతి అని మన రాజధాని ఇంతకుముందు మనం చెప్పుకోవాలంటే ఏదనేది నమ్మకం లేని పరిస్థితి ఉండేది. ఈరోజు అది గట్టిగా ఈరోజు రాజ్యసభలో మరి అదేవిధంగా లోక్సభలో కూడా దాన్ని సాధించినందుకు మన ఎంపీలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుని జై హింద్. 6 పథకాలకి 1776 కోట్లు పాము, మిగతా 2423 కోట్లు మిగతా పథకాలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఈరోజు ఎంతోమంది హెచ్ఓడీలు అంతా కూడా ఉన్నారు ఇక్కడ. అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఇప్పుడుండే పరిస్థితులు, ఇప్పుడుండే ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అదే విధంగా 5 సంవత్సరాలు మనం ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాతే ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఈ ఎన్డీఏ కూటమిలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టడం, ఈరోజు 2 సంవత్సరాల్లోనే ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సూపర్ 6 మనం ఎన్నికలప్పుడు ఇచ్చిన పథకాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తే 2019 అప్పుడు 14-19 టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అప్పుడు 3,75,295 కోట్ల లోటు బడ్జెట్లో అప్పుడు ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాళ్ళు 24 పోయేటప్పటికి 9,74,556 కోట్లు అప్పు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ రోజుకి దగ్గర 1,35,000 మనం వాళ్ళు చేసిన పనులకి ఆ రోజు ఉండే బిల్స్ పెండింగ్ కూడా తీయటం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టడం జరిగింది. దానికి సంవత్సరానికి వడ్డీలు కూడా 30,944 రూపాయలు ఈరోజు మన సంవత్సరానికి మనం వడ్డీలు కడుతున్నాం. ఇవన్నీ కూడా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా మనకు పెట్టిన తర్వాత మళ్ళీ ఈరోజు కంపెనీస్ అందరిని కూడా తీసుకొచ్చి అదేవిధంగా మళ్ళా ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనకి ఏ శాఖలో ఎట్లా జరుగుతుంది, మనం ఏం చేయాలి, ఆ తర్వాత ఈ ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనకి ఏ విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందో ఆ కార్యక్రమాల కోసం ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మా నియోజకవర్గానికి వచ్చే లోపల దగ్గర
ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను మళ్ళీ కూడా పరుగులెత్తే పరిస్థితి. పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, అమరావతి ప్రాజెక్ట్ కావచ్చు, వెలుగొండ ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ తీసుకున్న మన జిల్లాలో అది మొన్న సంగమేశ్వరం ప్రాజెక్ట్ మధ్య మా కాన్స్టిట్యూషన్ అది 166 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కొరిసిపాడు ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా తిరిగి ప్రజలకు ఒక ఆశలు చిగురిస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమం ముందుకు తీసుకెళ్తారు విధంగా ముందుకు జరుగుతుంది. ప్రధాన కేటాయింపుల్లో కూడాను సంక్షేమానికి కూడాను పెద్ద ఎత్తున సాంఘిక సంక్షేమం, బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, ముస్లిం మైనార్టీ వెల్ఫేర్కి దాదాపుగా 90 లక్షల కోట్ల రూపాయలని అందులో కేటాయించడం జరిగింది. దీంతోపాటు అభివృద్ధిలో ఈరోజు మనం చూసుకుంటే గుంతలు లేని రోడ్లు అనేటువంటి కాన్సెప్ట్తో ఆర్ఎండ్బి పంచాయతీ రాజులో కూడా అన్ని గ్రామాలకి మనం రోడ్లకి నిధులు కేటాయించుకుంటూ రావడం జరిగింది. ఇంకో విషయం తీసుకున్నట్టయితే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్లో మన ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాకి 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కంకణ ప్రాంతాలను తెలియజేసుకుంటూ ప్రకాశం మార్కాపురం జిల్లాల్లో హార్టికల్చర్గా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది. మీ అందరికీ గుర్తున్న విషయం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వెనుకబడిన జిల్లాలో 8తో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాను కూడా 8వ జిల్లాగా ప్రభుత్వం కేటాయించడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటించడం వల్ల కొన్ని సంక్షేమ పథకాలు, పూర్వోదయ పథకాలకు కూడా మన ప్రాంతాల్లో అదనంగా నిధులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకున్నప్పుడు జిల్లాలో ఎక్కువగా మనకు ఉన్నటువంటి బడ్జెట్లో కూడా మన జిల్లాలో ఎన్టీఆర్ భరోసాకి 1,149 కోట్ల రూపాయలని, అదేవిధంగా తల్లికి వందనానికి 311 కోట్ల రూపాయలని, అన్నదాత సుఖీభాకి 163 కోట్లు, దీపం 2కి 85 కోట్లు, స్త్రీ శక్తి 42 కోట్లు, ఆటో డ్రైవర్ సేవలకి 13 కోట్లు, మత్స్యకార భరోసాకి 11 కోట్లు, సూపర్ 6కి మొత్తం మీద కలిపి 1,776.7 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. ఈరోజు నిన్ననే చేనేతలకు కూడా నిన్న ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ హ్యాండ్లూమ్స్ మామూలుగా ఉన్న మగ్గాలకి 200 యూనిట్లు, అదేవిధంగా పవర్ లూమ్స్ అటువంటి వాళ్ళకి 500 యూనిట్ల వరకు కూడా ఉచితంగా మనం విద్యుత్తుని ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం కష్టపడుతున్న వాళ్ళకి రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉంది. ఇంకో విషయం ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సేవా రంగాల్లో మనం ట్యాక్సెస్ కేంద్ర ప్రభుత్వంతో కానీ తెలంగాణ ప్రభుత్వం తక్కువలో ఉన్నప్పటికీ కూడా పోయిన ఆర్థిక సంవత్సరంలో కొంతవరకు మనం పెంచుకునే వెసులుబాటు ఉంది. ఈరోజు ప్రైమరీ సెక్టర్లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ బ్రాంచెస్లో మనం కొంచెం బెటర్గా ఉన్నప్పుడు కూడా ఇది మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఉంటున్న అధికారులు ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా మనం తెలంగాణతో పోల్చుకుంటే ఇంకా ముందుకు పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా సర్వీస్ ట్యాక్సెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. ఒకసారి తీసుకుంటే స్టేట్ రెవెన్యూలో వచ్చిన దానిలో 99% ఉద్యోగుల జీతభత్యాలకే మన ప్రభుత్వం ఇచ్చేస్తుందంటే ఈ సర్వీ మనం రాష్ట్ర పన్నుల రాబడి కూడా పెంచుకునే విధంగా మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చేటువంటి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో ఎక్కువ భాగం కూడా మనం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అప్పులు చెల్లించడానికి జరుగుతూ ఉంది. ఈ రెండింటినీ చేసుకుంటూ ఒక సమర్థం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో అదనపు నిధులు రాబట్టుకుంటూ మనం సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ మీ శాఖల్లో ఎంత బడ్జెట్ వచ్చింది, ఆ బడ్జెట్ని మనం ఎలా కేటాయిస్తున్నది కింది స్థాయిలో కూడా ప్రజలకు అర్థమయ్యేదని చేసుకుంటూ మన దానిలో మీకు ఇచ్చినటువంటి ఉత్పత్తిని పెంచుకుంటూ రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరందరూ కూడా మాట్లాడాలి. మీ శాఖకి ప్రజల్లో కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నాయి, మీరు మాకు చేయలేదా అనేటువంటి అపోహలు ఉండకుండా మీ బడ్జెట్ ఎంత, మీరు ఏం చేస్తున్నారు, దాన్ని ఎలా కేటాయిస్తున్నారు కూడా కింది స్థాయిలో మండల స్థాయిలో కూడా ఎక్కువ మంది ఇవన్నీ కూడా డిబేట్ చేయాల్సిన బాధ్యత తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా ప్రజలు బేరీజు వేసుకునేటువంటి అవకాశం వచ్చింది. దాదాపు 3 లక్షల కోట్లు 2 లక్షల కోట్లని బడ్జెట్ చూపించినప్పుడు ఇదంతా కూడా మా ఊర్లోనే ఖర్చు పెడతారని ఆ గ్రామస్తులు అనుకుంటారు, ఆ నియోజకవర్గం ప్రజలు అనుకుంటారు. మా ఎమ్మెల్యే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాడు, 1,00,000 కోట్ల మీద బడ్జెట్ గురించి ఆయన చర్చించాడనంటే 1,00,000 కోట్లు ఆ నియోజకవర్గానికి వస్తుందనేటువంటి ఒక ఆలోచన వాళ్ళలో కలుగుతుంది.
కానీ వాస్తవానికి అందులో 1%, 2% వివిధ శాఖల ద్వారా తమ దగ్గర ఖర్చు అవుతాయి అనేటువంటిది పూర్తిగా తెలియదు కూడా. నిన్ననే కదా అసెంబ్లీకి పోయారు మీరు, అసెంబ్లీ అయిపోయిందని వచ్చారు, బడ్జెట్ పాస్ చేశామన్నారు. ఈ చిన్న పని కూడా చేయలేరా మీరు అని అడుగుతా ఉంటారు. వాస్తవ రూపకంగా మాట్లాడాలంటే ఇదే జరిగింది. లేదు మనం ఏదో వచ్చింది అవకాశం కాబట్టి మేమేదో చెప్పడం మీరేదో వినడం అనేటువంటిది అయితే అసలు ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ రాదు. ముఖ్యంగా ఈ బడ్జెట్ అవుట్ రీచ్ అనేటువంటి కార్యక్రమం భారతదేశంలోని మొట్టమొదట తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పయ్యావలి కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా, ప్లానింగ్ మంత్రిగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం మనందరికీ తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ అన్నిటినీ సమన్వయం చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడపడంలోనే ప్రభుత్వ అధినేత సామర్థ్యం, అధినేత యొక్క ఆలోచన విధానం, చేసేటువంటి కార్యక్రమాల ఫలితాలు ఇవన్నీ కూడా మనకు కనబడుతుంది. మనం ఒకసారి గమనిస్తే మనం అధికారంలోకి వచ్చే రోజుకి ఏ పరిస్థితుల్లో ఉన్నాం. నెల జీతాలు ఇచ్చే పని లేదు, ఉద్యోగస్తులు జీతాలు రావు, ఇక ఇతర కార్యక్రమాలు చేయడానికి నిధులు లేవు, ఏ అభివృద్ధికి నిధుల కొరత, ఏ రోజుకి ఆ రోజు ఎవరు అప్పిస్తారా అని ఎదురు చూడడం, అప్పు తీసుకున్న తర్వాత అప్పుని సక్రమమైనటువంటి మంచి ఫలితాలు ఇచ్చే విధంగా వాటిని ఖర్చు చేస్తున్నామా లేదా, ఇవన్నీ ఏమీ తెలియని పరిస్థితుల్లో 2024లో ఇవాళ మనమున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఆర్థిక ప్లానింగ్ మినిస్టర్గా పయ్యావలి కేశవ్ గారు, అందరూ బాగుంది, అందరూ వచ్చారు, సంతోషం. కానీ సెక్రటరేట్లో ఫైల్ కదలు, ఫైలు రాద్దామంటే కింది కార్యదర్శులు ఉంటారు, మీరేదో జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపిస్తుంటారు, అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతే ఇప్పుడు కాదని అనిపిస్తుంది. మీకు సగం అర్థం కాదు, ప్రజలకు అసలు అర్థం కాదు. మేము అడిగిన పని మా మంత్రి చేయలేదు, మా ఎమ్మెల్యే చేయలేదు, మా ప్రభుత్వం చేయలేదు. ఇన్ని రకాల వైవిధ్యమైనటువంటి ఆలోచనలతో ఇవాళ ఈ ప్రభుత్వం గడిచిన 22 మాసాలు, 23వ మాసం వచ్చాం. ఇన్ని సందర్భాల్లో మీరు ఆలోచించారు. 1వ తారీఖు వచ్చే రోజుకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా జీతం ఇవ్వడం అనేటువంటిది ఒక నిబద్ధత. ఇది ప్రభుత్వ విధానం. ఇవాళ అదేవిధంగా పేద వర్గాల వాళ్ళకి, ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు ఉంటాయో, వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఉంటారు, లేకుంటే వికలాంగులు ఉంటారు, లేకుంటే వితంతువులు, వృద్ధులు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. పెన్షన్లు ఇవ్వాలి. పెన్షన్లు ఇవ్వాలి అని అంటే నెలకి దాదాపు 2,600, 2,700 కోట్లు. సంవత్సరం తిరిగేటప్పటికి పోయిన సంవత్సరం 50,000 కోట్ల రూపాయలు పెన్షన్ల విధానానికి ఖర్చు పెట్టిన ప్రభుత్వం. ఇవాళ కొత్తగా మళ్ళీ మొదలుపెట్టాం 2వ సంవత్సరం. ఇవాళ 60,000 కోట్లకు పొత్తున్న లక్ష్యాన్ని చేస్తుంది. దాదాపు 3,500, 3,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేదానికి మేము పనులు మొదలుపెట్టాం, శ్రీకారం చుట్టాం. దాన్ని పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా
మార్కాపురం ప్రకాశం జిల్లాలకి నేను నీరు ఇస్తానన్న హామీ ఇచ్చారంటే ఎంతో దానికి ఎంత ప్రయాసాలు కోర్చాలనో మీరు ఆలోచించాలి. ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేయలేదు. అనుకున్న లక్ష్యాల్లో సాధించాల్సిన పోలవరం వెనకబడిపోయింది. అమరావతి అసలు రూపురేఖలే లేకుండా పోయాయి. ఇవాళ ప్రకాశం జిల్లాకి ఎక్కడ పోవాలి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటే ఒంగోలు కలెక్టర్ కార్యాలయానికి వస్తే కలెక్టర్ గారు ఉంటారు, జాయింట్ కలెక్టర్ గారి కార్యాలయానికి పోతే జేసీ గారు ఉంటారు. మరి రాష్ట్రానికి రాజధాని ఎక్కడ? ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోవాలి? ముఖ్యమంత్రిని కలవాలంటే ఏ ఊరికి వెళ్ళాలి? చీఫ్ సెక్రటరీని కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఒక ఇరిగేషన్ సెక్రటరీ, ఒక పంచాయతీరాజ్ ఇంజనీర్ కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దాదాపు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా ఇప్పటి వరకు గడిచిపోయింది. కాసేపు ఉత్తరాంధ్ర అంటారు, విశాఖపట్నం అంటారు, కర్నూలు అంటారు, తిరుపతి అంటారు, మళ్ళీ విజయవాడ గుంటూరు మధ్య అంటారు. ఇలా దాన్ని తిప్పి రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉంది అంటే చివరికి అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ చివరి స్థానానికి తీసుకెళ్ళి వదిలిపెట్టారు ఈ రాష్ట్రాన్ని. మొదటి స్థానంలో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ చివరి స్థానానికి వెళ్ళి రాజధాని ఎక్కడా అని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవాళ దానికి ఒక రూపురేఖ, దానికి ఒక చట్టబద్ధతను తీసుకొచ్చింది ఇవాళ మన ప్రభుత్వం. మొన్న స్పెషల్ సెషన్ పెట్టి ఇక్కడ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదిస్తే ఈరోజు అది చట్టబద్ధత అయింది. ఇక దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అని నిర్ణయం సుస్థిరంగా ఉండిపోయింది. దీనికి కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం వాళ్ళు చేయడం జరిగింది. ఇది ఏదో ఆషామాషిగా జరిగే కార్యక్రమాలుగా ఊరికే మనం పోతూ కాగితం ఇస్తే వచ్చేవి కాదు. ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల సమస్యలు. పార్లమెంట్ అంటే నేను లేకుంటే మీ ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరమే కాదు. పార్లమెంట్లో 524 మంది, అనేక పార్టీలు. ఆ పార్టీలన్నింటినీ ఏకం చేయాలి, ఏకగ్రీవ తీర్మానం తీసుకోవాలి. మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలు లాంటి పార్టీలు అక్కడక్కడ ఉంటాయి, కానీ వీళ్ళు తప్ప భారత పార్లమెంట్లో ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాలని చెప్పి మనకు మద్దతు ఇచ్చారని చెప్పి నేను దీనికంతా ఎంతో కృషి, ఎంతో ఆలోచన ఉంది. మరి ఇన్ని విధాల శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఆర్థిక సంక్షోభం, పరిపాలన వ్యవస్థ ఇన్ని రకాలుగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాల ఫలితం మొదటి సంవత్సరానికి ఈ రెండవ సంవత్సరానికి జిల్లాలు ఏర్పడ్డాయి. అందులో ఒకటి మార్కాపురం ఏర్పడింది. ఇంకా వెనుకబడినటువంటి జిల్లా. అందరం సమన్వయంగా పనిచేస్తేనే మార్కాపురం జిల్లా కూడా కొంచెం ఇంచుమించుగా మన దాకా అయినా చేరుకోవడానికి ఇంకా 5-10 సంవత్సరాల కాలం పడుతుంది. వెలుగొండ ప్రాజెక్టు కానీ అనుకున్న విధానంలో 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో పూర్తి కానీ వస్తే ఆ నీటితో అక్కడ బంగారం పండేటువంటి అవకాశం ఉంది. అప్పుడు రైతాంగం మేము కూడా పంటలు పండించుకుంటున్నాం. కరువు ప్రాంతాల్లో నుంచి మేము కూడా బయటకు వచ్చాం. కరువు లేకుండా మేము కూడా ఇవాళ పంటలు పండించుకునేటువంటి ఆర్థిక స్తోమత మాకు వచ్చింది అని చెప్పే పరిస్థితి మార్కాపురం జిల్లాకు ఉంది. కాబట్టి ఇవాళ ఎన్నో రకాల సమస్యలు, ఒత్తిళ్ళు, వీటన్నిటి మధ్య ఇవాళ బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మనం తీసుకొని చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. లెక్కలు మన ముందు ఉన్నాయి. కలెక్టర్ గారు వివరాలు చెప్పారు.
మళ్ళీ ఆ లెక్కలు జోలిగిపోతే ఒక గంట సమయం నేను కూడా దాన్ని సమయం వృధా చేసిన వాడిని అవుతాను. అవే లెక్కలు ఎవరు చెప్పారు? ఎంత ఆదాయం, ఎంత ఖర్చు దేనికి పెట్టాము, ఏ పథకాలకు పెట్టాము, ఎవరికి చెందుతుంది, ఏ పేద వర్గానికి చెందుతుంది, ఏ మధ్యతరగతి రైతు కుటుంబాలకు చెందుతుంది, ఈ విషయాలే బడ్జెట్లో ఉంటాయి. ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని విద్యుత్ శక్తి పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని ఓడరేవులు వచ్చాయి, ఎన్ని విమానాశ్రయాలు వస్తాయి, ఎన్ని జాతీయ రహదారులు వచ్చాయి, ఎన్ని రైల్వే లైన్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి అందరూ అవగాహన చేసుకొని మంచి ఆలోచనతో మీ ప్రాంతాల్లో, మీ మండలాలకు వెళ్ళినప్పుడు, మీ క్యాంపెయిన్లో మీరు క్యాంపులు వెళ్ళి గ్రామాలకు వెళుతున్నప్పుడు అక్కడ గ్రామ సభలు పెట్టండి, గ్రామస్తులకు వివరించండి. ఈ జరిగే కార్యక్రమం అంతా వాళ్ళకి కూడా తెలియాలి. అందుకని ఇది జిల్లా కేంద్రంగా మా నియోజకవర్గాల కేంద్రంలో కూడా మేము పెట్టే ఇక్కడికి వచ్చాం. నేను మొన్న మా నియోజకవర్గాల్లో ఈ P4 కానీ బడ్జెట్ అవుట్ రీచ్ కానీ పెట్టాం. ఒక స్థాయి నుంచి కిందికి పోవాలి. ప్రతి గ్రామానికి ప్రభుత్వం పోయి చెప్పాలంటే అయ్యేది కాదు. ఎవరికి వాళ్ళం ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మన స్థాయిలో మనం కింది గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఈ విషయాలను నేను చెప్తే ప్రజలకు కూడా అవగాహన వస్తుంది. ప్రజలు కూడా కొంత మనకి సహకారం చేసేదానికి ఉంటుంది. ఏది ఏమైనా ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవాళ తీసుకువస్తున్నాం. ఆ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది ఇవాళ కూటమి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, సుపరిపాలన అనేది ఎక్కడో లేదు. అలాగే ఒంటిమిట్టలో నిన్ననే సీతారాముల కళ్యాణం జరిగి శ్రీరామరాజ్యంలో ఏ విధంగా ఆనాడు రామరాజ్యం అరడివిల్లిందో మనందరం ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. భద్రాచలం తర్వాత మన రాష్ట్రానికి ఒంటిమిట్టని రామాలయాన్ని ఇవాళ గుర్తించాం. అందులో నిన్న సీతారాముల కళ్యాణం. మరి రాష్ట్రంలో రామరాజ్యం రావాలి. ఎవరు చెప్పినా ఎట్లుంది ప్రభుత్వం అంటే ఇది రామరాజ్యంలో ఉండాలి అని కోరుకుంటారు. ఆ రామరాజ్యాన్ని, సుపరిపాలనను ఈ రాష్ట్రంలో తీసుకురావడానికే ఇవాళ P4 విధానం కానీ, బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ప్రోగ్రాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నాం. మీ అందరి సహకారం ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ, రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాము. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.